శివుడు అంచేత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కొలువే ఉన్నారు. ఈవేళ మీరు వచ్చారు కాబట్టి మీ కోరిక నెరవేర్చారు. వృక్షం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అన్ని వృక్షాల కింద నుంచి పైకి ఉంటుంది, వృక్షం పై నుంచి కింద ఉంటుంది. అంచేత ఈ మంత్రం చెప్పండి. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపేణ అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమో నమః. మూలం పైకి వెళ్ళింది, అగ్రం చెట్లకు వచ్చింది. అలాగే ఈ కొమ్మలు ఎలా ఉన్నాయో అహంకారం అనేది ఉండాలి. కోపం ఉండకూడదు, అసహ్యం ఉండకూడదు, ఎవరిని ఏమనకూడదు. ఆకులు ఉన్నాయి, వ్యాధసారాలు ఉన్నాయి, వృక్షం వేళ్ళు ఎన్ని ఉన్నాయి, మనుషులు ఆలోచనలు ఉంటాయి. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జ్ఞానం పెరుగుతుందని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చిత్రవృక్షం అన్నారు. అంటే ఈ ఆకులు ఎన్ని ఉన్నాయో వ్యాధసారాలు అంటే అర్థం ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఈ ఆకులు ఎన్ని ఉన్నాయో అంతమంది ఇసబోధ చేస్తున్నారు. ఒక్క పాయింట్ పట్టుకోవట్లేదు ఎవరు, ఏ జీవి కూడా. ఒక పాయింట్ పట్టుకుంటే